నేను మా తమ్ముడు మా చిచ్చెలు అయితే బయటికి అమ్మా సో కొంచెం బైక్ మీద నుంచి అయితే స్లిప్ అయినా సో చూస్తున్నారు కదా ఇంకా మొత్తం పచ్చిగానే అయితే అయ్యింది. సో కొంచెం సేపు ఇట్లా బయట కూర్చుందాం అనేది వచ్చినాను. ఎందుకంటే నేను అప్పటి నుంచి అయితే పండుకున్నాను. నాకు పని ఉన్నప్పుడు అయితే లేపరు కానీ పని లేకున్నప్పుడు అయితే లేపుతారు లెవ్వు అని చెప్పి. సో ఈరోజు నాకు చాలా పని ఉండే కానీ నా పని అంతా పోయింది. ఎందుకంటే నేను పండుకుంటే కూడా ఎవరు లేపలేడు. మళ్ళీ వాడు ఎందుకో ఇంట్లో కురికిండు. ఎందుకంటే వాడు ఏడుంటే మా మమ్మీ ఆడు ఉండాలని వాడి కోరిక. సో అందుకని చెప్పి మా మమ్మీని పిలుచుకోరానికైతే పోయిండు. సో మా మమ్మీ అయితే ఇప్పుడు రాలేదు ఎందుకంటే మా మమ్మీ చాలా ముఖ్యమైన పనిలో ఉంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడు ఆహా దూకోనికేనంటే ఇట్లా కురికిండంటే ఎందుకు అబ్బాయి అంత కొత్త అలవాటు నేర్చుకున్నావు దూకోవడం. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు చూస్తున్నారు కదా జుట్టు ఎంత పెద్దగా అయితే ఈ జుట్టు ఉంటేనే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి మంచి కటింగ్ తీసుకోవాల్సి అనేది. కాకపోతే ఇంకా ఉమ్మరిస్తారు కాబట్టి కొంచెం సైడ్ కటింగ్ అయితే చెప్పింది. తెలుగుందంట మూసుంటానంట. సో ఆ జుట్టు చూస్తున్నారు కదా కంట మీదనైతే వచ్చింది దాని ఘోరంగా. మళ్ళీ దూకున్నాడు మళ్ళీ గలీజ్గా వేసుకొని వచ్చిండు కావాలని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా మామిడి చెట్టుకి అయితే ఈ సీజన్లో పూత వస్తుంది. ఇంతకు ముందు సమ్మర్లోనైతే రాలేదు కానీ ఇప్పుడైతే వస్తుంది పూత. సో ఈడ వచ్చింది చాలా పూతనైతే వచ్చింది. ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. సో అక్కడ కూడా వచ్చింది. సో మీకు కొంచెం కనిపిస్తుందో లేదో ఇక్కడ వచ్చింది. సో అదంతా ఎందుకు వచ్చిందంటే చెప్తాను నేను ఒకసారి మీకు రీజన్ అయితే. సో మామిడికాయ చెట్టుకి మామిడికాయలు ఈ సీజన్లో ఎందుకు వస్తున్నాయంటే అంతా పాపం మా తమ్ముడు ప్రభావం వల్ల. ఎందుకంటే వాడు ప్రతిరోజు చెట్టుగా అయితే ఏం చెప్తాడంటే చెప్పరా ఏం చెప్తావు సో అది చెప్తాడు అనమాట. అది చెప్పి ఒక కిస్ అయితే ఇస్తాడు చెట్టుకి. సో మా డాడీ ఏం చెప్పిండంటే అట్లా చెప్తే నీకు చెట్టు మ్యాంగోస్ ఇస్తుంది అని చెప్పిండు. సో ఇంకా అప్పటి నుంచి అయితే ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు. సో వాడు చెప్తున్నందుకే చెట్టు సో ఫ్రెండ్స్ వాడు అట్లా చెప్తున్నందుకు ఈ సీజన్లో పూత వచ్చిందేమో నాకు తెలిసి. సో వాడు ఇంకా రోజు పొద్దున్న చేసిందాడే ఇంకా చెట్టు దగ్గరకు వస్తాడు అందరిని తీసుకొస్తాడు. చూడు పూత వచ్చింది అని అయితే చూపిస్తాడు అనమాట. సో అదంతా పాపం మా తమ్ముడు మామిడికాయల కోసం అయితే చేస్తున్నాడు. సో పోయినసారి అయితే కాయలేవు చాలా తక్కువ కాసినాయి. అంతకు ముందేమో చాలా వచ్చినాయి. మరి పోయినసారి ఎందుకు రాలేవో నాకైతే తెలియదు. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలా బోరింగ్ డే అయితే గడిచిందనమాట. సో అందుకని చెప్పి ఈరోజు అయితే ఏం చేయలే. ఎందుకంటే నేను వండుకున్నాను నన్ను లేపలేరని అయితే చెప్పినా కదా. సో అందుకని చెప్పి నేను ఏం చేయలేకపోయినాను. సో నేను ఈరోజు వేరే ఒక వీడియో తీద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే ఇంకా టైం లేదు. చూస్తున్నాను కదా ఇప్పుడే చాలా చీకటి అయిపోయింది. సో దగ్గరికి రా తమ్ముడు. సో అందుకని చెప్పి ఇంకా ఎండింగ్ చెప్పేసేద్దామని అయితే అనుకుంటున్నాము. సో మా తమ్ముడు అయితే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు. మరి మీకు ఎక్కడనో చూస్తున్నాడు వాడు. ఎక్కడ చూస్తున్నావురా చెప్పు ఏం చేస్తున్నా ఏదోనా చెప్తున్నా. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే నాకు గొంతు ఎత్తి చంపేద్దామని అయితే ట్రై చేస్తున్నాడు. సో చీ అంట. సో జస్ట్ జోక్ చేసినాను. మళ్ళీ మీరు సీరియస్గా తీసుకోకండి నేను ఎట్లా అని చెప్పి. సో నేను జస్ట్ జోక్ చేసిన. ఈరోజుకి అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోని అయితే కలుసుకుందాం. అప్పటికి బాయ్ చెప్పండి రే చెప్తాను. మా చించెటి మాట్లాడేది ఎందుకంటే మా చించెటి కొంచెం సిగ్గుపడుతుంది అనమాట ఎప్పుడు కదా తమ్ముడు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు అయితే చాలా గట్టి అసలు నాకే రివర్స్ మాట్లాడుతుంది. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. అంత డిఫరెంట్గా మాట్లాడుతుంది అర్థం లేని మాటలు. సో ఇంకా మాట్లాడలేక మనం ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాము.